वः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः। सर्वेषां मङ्गलं भवतु, शुभं भूयात्। अद्यत्वे वयं किं पठामः? माण्डुक्य उपनिषत्। माण्डुक्य उपनिषत् कस्मिन् वेदान्तर्गतमस्ति? अथर्ववेदान्त। अथर्ववेदान्त। कति श्लोकाः सन्ति? 12। अस्तु, सम्यक् शृण्वन्ति सर्वे। अधुना तृतीयश्लोकं कः पठति, का पठति? लक्ष्मणराव आर्याजी पठति। माताजी माताजी अहं प्रेषितवान् माताजी अस्माकं। कः पठितुम् इच्छति, का पठितुम् इच्छति? अहं प्रयत्नं करोमि। करोतु। किञ्चित् द्वितीया स्वप्नस्थानं। पठतु पठतु। स्वप्नस्थानोऽन्तः प्रज्ञः सप्ताग्न एकोन विंशतिमुखः प्रविविक्तभुक् तैजसोद्वितीयः पादः। भवती चत्वार श्लोकं पठति, तिस्रः न अभवत्। तिस्रः जागरितस्थानो। जागरितस्थानो बहिः प्रज्ञः सप्तांग एकोनविंशतिमुखः स्थूलभुक् वैश्वानरः प्रथमः पादः। बहु सम्यक् पठितवती। पदार्थं कः पठति, का पठति? पदार्थमिति पठनीयम्। अहं प्रयत्नं करोमि। करोतु। जागरितस्थानः జాగ్రదవస్థస్థానము కలవాడు, బహిః ప్రజ్ఞః వెలుపల క్రియాశక్తి కలవాడు, సప్తాంగః సప్తాంగములు లోకములు కలవాడు, ఏకోనవింశతి ముఖః 19 తత్వములు ముఖమునందున్నవాడు, స్థూల బ్రహ్మాండమును పాలించువాడు, వైశ్వానరః విశ్వమును అంతటిని నడుపువాడును అగు స్వామి, ప్రథమః పాదః మొదటి పాదము భాగము. ఇంకా ఇది అర్థమైంది? అందరి దగ్గర పుస్తకం ఉందా అండి? ఉన్న వాళ్ళందరి దగ్గర లక్ష్మణ ఆర్యజీ ప్రేషితవాన్. అస్తు. మనము నిన్న మనము బ్రహ్మ పదాన్ని విశేషణము విశేషముగా ఉందని తెలుసుకున్నాము. మొట్టమొదటిగా ఈ మాండుక్యోపనిషత్తు ఋషి ఏమన్నాడంటే, ఓమే అన్నిటికీ ఆధారము. ఓం నామమే కాదు, వాచకమే కాదు, వాచ్యము, ఆ పదార్థము కూడా ఓమే. దానికి దీనికి భేదం ఏమి లేదు. ఇప్పుడు ఉదాహరణకి అగ్ని అంటే, అగ్ని అనే ధ్వనికి ఆ వాచ్యము ఉన్న పదార్థానికి ఏ విధంగా భేదం లేదో, అభేదం కదా. పదార్థానికి ఆ ధ్వనికి ఏ విధంగా అభేదమో అదేవిధంగా ఓంకారానికి. ఎందుకే ఓంకారమి ప్రాధాన్యత అంటే మనం ఆ మొదటి శ్లోకంలో తెలుసుకున్నాము. రెండవ శ్లోకంలో కూడా ఏమన్నాడంటే, అయం ఆత్మా బ్రహ్మ. ఆత్మ అంటే అతతి వ్యాప్నోతి ఇది ఆత్మ అని తెలుసుకున్నాము. ఈ వ్యాపకుడైన పరమాత్మ స్వరూపం ఎలాంటిది అంటే, బృహత్ చాలా,
పెద్దది. మహతో మహియాన్ అనోరణియాన్ మహతో మహియాన్ దానికంటే పెద్దది ఇంకా లేదు అనే దగ్గర అక్కడ ఏంటి బ్రహ్మ అనే పదము బృహత్ విశేషణం, ఆత్మకు విశేషణంగా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ అయం బ్రహ్మ అని వచ్చింది కదా రెండవ శ్లోకం గురించి పునర్విమర్శ. అయం ఆత్మ బ్రహ్మ అక్కడ విశేషణంగా తీసుకొని తర్వాత అయం ఆత్మ బ్రహ్మ, బ్రహ్మ అయం ఆత్మ మొదటిగా వచ్చింది, మీరు రెండవ శ్లోకం చూడండి. ఆ తర్వాత అయం ఆత్మ బ్రహ్మ ఒక దగ్గర విశేషంగా వచ్చింది. ఈ వ్యాపకమైన పరమాత్మనే బ్రహ్మ అంటే ఈ వ్యాపకమైన తత్వం ఏంటంటే బ్రహ్మ. ఇక్కడ నామవాచకంగా వాడాము అంటే విశేషంగా వాడాము, మొదటిగా విశేషణంగా వాడాము. అది ఇది ఎందుకు విశేషణంగా విశేషంగా వాడాము అనేది మనం నిన్న తెలుసుకున్నాము. అయితే సదా ఏకరసంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్థితిని బట్టి పరమాత్మ అక్కడ విశేషము అంటే నామవాచకంగా వాడాము. అయితే అతను క్రియాకలాపాలు కూడా చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. సృష్టి రచన, సృష్టి స్థితి, సృష్టి ప్రళయం. అలాంటప్పుడు అతని స్థితిని మనకు ఈ మనుష్య శరీరంలో జరిగే ప్రక్రియను ఉదాహరిస్తూ చెప్పాడు. ఎందుకంటే స్థూలము నుండి సూక్ష్మాన్ని, తెలియని విషయాన్ని, తెలిసిన విషయాన్ని చూసుకొని తెలియని విషయాన్ని మనము తెలుసుకోవడం సులభం. ఉదాహరణకి పక్షులు ఎగిరింది చూసి, పక్షులు ఎగురుతాయి కదా, అలాగే మానవుడు ఎగరగలుగుతాడా దాన్ని చూసి అది ఉదాహరిస్తూ మానవులు కూడా ఈ విధంగా యంత్రాల ద్వారా ఎగరగలుగుతారు అని చెప్పడం. అదేవిధంగా మనకు ఇక్కడ గ్రామంలో ఉన్న ఆవును చూసి అదే పోలిన పదార్థాన్ని ఇంకొక దగ్గర దాన్ని ఆనవాళ్ళు చెప్పి మనం ఏ విధంగా బోధిస్తామో ఇక్కడ మనకు ఈ శరీరంలో ఉన్న స్థితులు, అవస్థ అంటే తెలుగు అవస్థ కాదు. అవస్థ అంటే తెలుగు అవస్థ అంటే తిప్పలు, కానీ ఇక్కడ అవస్థ అంటే స్థితి. శరీరంలో మనకు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తర్వాత సుషుప్తావస్థ. ఇక యోగ స్థితిలో ఉండేది సమాధి స్థితి, దాన్ని తురీయ అవస్థ అని అంటారు. అంటే తురీయ స్థితి, సమాధి స్థితి. అంటే ఈ 4 స్థితులు మనము ఇక్కడ స్థూలంగా తెలుసుకుంటాము. అంటే ఇది తెలిసిన విషయం కాబట్టి తురీయ స్థితిని వదిలిపెట్టిన ఈ 3 స్థితులు మనకు తెలుసు కాబట్టి అదే పరమాత్మ అతని స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే అతను సదా ఏకరసమైనా కూడా ఈ సృష్టి స్థితి అంటే సృష్టి నిర్మాణం చేసినప్పుడు ఈ 4 విభాగాలుగా విభజించాడు. వాస్తవానికి విభాగం అనేది మనకు తెలియడానికే. ఎందుకనంటే ఇప్పుడు ఒక వృత్తం ఉంటుంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టిందంటే ఏం చెప్పగలుగుతాం మనం? ఒక దానికి తెలుసుకోవడానికి మనము ఏం పెట్టామంటే ఉదయించింది మనం మొదటిగా తీసుకోవాలి, అస్తమించింది తర్వాత తీసుకోవాలని. సూర్యుడు ఉదయించింది తూర్పు, అస్తమించింది పశ్చిమం, ఆ తర్వాత కుడి భాగం దక్షిణం, ఎడమ భాగం ఉత్తరం. ఈ విధంగా మనము ఏ విధంగా అర్థం చేసుకోవడానికి. అదేవిధంగా పృథివీలో కర్కాటక రేఖలు, మకర రేఖలు ఇవన్నీ ఏంటి అర్థం చేసుకో. ఆ రేఖలు ఎవరైనా చూసారంటే చూడలేదు. అయినా కూడా మనము భూమధ్య రేఖా ప్రాంతము అది అన్ని ఊహా చిత్రమే కదా. సోషల్ మన అప్పలనాయుడు గారికి బాగా తెలిసింది. భూమధ్య రేఖ పై భాగము, కింది భాగము, తర్వాత కర్కట రేఖ, మకర రేఖ ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇది కేవలము అర్థం చేయించడానికి ఊహా చిత్రాలు ఏ విధంగా ఉంటాయో జగద్రచనలో పరమాత్మ స్థితి ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి మన మానవుని స్థితులతో పోల్స్తూ చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు 3వ దాంట్లో జాగరిత స్థానో బహిప్రజ్ఞ. మానవుడు జాగ్రత్త స్థితిలో ఎక్కడుంటాడు? బహిర్ముఖుడు ఉంటాడా, అంతర్ముఖుడు ఉంటాడా? బయట ప్రపంచాన్ని చూస్తాడా, లోపలి ప్రపంచాన్ని చూస్తాడా? ఒకసారి చెప్పండి. మానవుడు బయట ప్రపంచాన్ని చూస్తాడు.
పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తాడు. వినడము, అది పంచ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయడం, ఇదంతా బహిర్ముఖం. దీన్ని ఈ విధంగా పోలిస్తూ పరమాత్మ బహిప్రజ్ఞ, పరమాత్మ ఏ విధంగా జాగ్రత్త స్థితిలో మానవుడు బహిర్ముఖుడై ఉంటాడో అదే విధంగా, అంటే పోల్చడం అక్కడ మళ్ళీ ఈ పరమాత్ముడు అవతారం ఎత్తడం అని కాదు, అతను కర్మ చేసినప్పుడు సృష్టి రచన చేసినప్పుడు బహిర్కార్యం కాబట్టి అక్కడ బహిప్రజ్ఞ అని చెప్పాడు. బహిర్కార్యం ఏంటి? సృష్టి రచన, సృష్టిని నిర్మించడం. ఆ నిర్మించడం దాన్ని బహిప్రజ్ఞ అని చెప్పాడు. జాగ్రత్త స్థాన సర్వస్య శుభాశుభ కర్మ ఫల వివేచనమేవ జాగరితం తదేవ స్థానం స్థితిరస్సి సహా. ఇక్కడ ఇది చాలా సులభంగా ఉంది, సంస్కృతం వినండి, వింటే చాలా ఆనందం, పుణ్యం. సహా అతని స్థితి ఏంటి? స్థితి అస్య స్థితి ఏంటి? జాగరితం తదేవ స్థానం స్థితి. సర్వస్య అంటే అందరి యొక్క, సర్వస్య అంటే ఏంటి? అందరి యొక్క శుభాశుభ కర్మ ఫల వివేచనం, జీవుల కర్మలు శుభాశుభ కర్మలు చేసే దానికి ఫల వివేచనం, వారికి ఎటువంటి ఫలాన్ని వస్తగాల అనేదే ఇది, ఆ స్థితిని అంటారు అని జాగ్రత్త అవస్థ అని చెప్తుంది. బహిప్రజ్ఞ స్వస్మాత్ దగ్నే సంసారస్య వ్యవస్థాకరణే బాహ్యో కర్మణి ప్రజ్ఞా యస్య సహ బహిప్రజ్ఞ. సంసారస్య వ్యవస్థాకరణే అంటే ఈ జగత్ రచన వ్యవస్థ కొరకు ఏదైతే పరమాత్మ కార్యం ఉందో, క్రియ ఉందో దాన్నే బహిప్రజ్ఞ అని అన్నారు. అలాంటప్పుడు ఏంటి? అతన్ని పరమాత్మ యొక్క స్వరూపాన్ని, అంటే ఇదంతా కేవలము మనకు అర్థం చేయించడానికే. మీకు చిన్న ఉదాహరణ చెప్పాను, కర్కట రేఖలు మకర రేఖలు మనం చూడలేదు. భూమి గుండ్రంగా ఉందని అధ్యాపకుడు పాఠం భూగోళం తీసుకొచ్చి చూపిస్తాడు. నిజంగా మనం భూగోళం మన చేతిలో పెట్టుకొని చూపిస్తామా? అర్థం అంటే ఈ ఎర్త్ అంటే ఏంటి, తర్వాత అక్కడ భూమికి ఆకాశానికి మధ్య ఏంటి, సూర్యుడికి భూమి గమనం, ఇవన్నీ కూడా చెప్తున్నారంటే ఇదంతా మనము ఒక ఊహా చిత్రం కృష్ణ పటలంపై వేసి బోర్డు మీద వేసి చూపించినట్టుగానే ఇక్కడ పరమాత్మ ఏ కార్యక్రమాలు చేస్తే అతని స్వరూపానికి ఏం పేరు అనేది, ఆయన స్థితి ఏంటి అనే విషయాన్ని మనకు చక్కగా వివరించాడు. సప్తాంగ అంటే మహావ్యాహృతులు ఉన్నాయి కదా, భూహు భువః స్వహ మహః. మనం రోజు సంధ్యలో చదువుతాము, ఓం భూహు ఓం భువః ఓం స్వహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఇవి సప్త అంగాలు, ఈ వ్యాహృతులను సప్తాంగాలుగా చెప్పాడు. ప్రసిద్ధ జగతో అంగాన్యవయవ సప్తలోకా అస్మిన్ సహా. ఈ అన్నింటికి, ఇన్ని లోకాలకి ఆధారభూతమైనది పరమాత్ముడు కాబట్టి సప్తాంగ అని అన్నాడు. 19 ముఖ, మళ్ళీ 19 కతి 19 కతే 19 అంటే ఏమిటి? సంస్కృతం నేర్చుకున్నారు మీరు. ఎన్ని 21? 19 ఒకటి తక్కువ 19. నా ఒకటి తక్కువ, ఏక ఊన అంటే ఒకటి తక్కువ, 20 20. మీరు ఇందులో అంతర్ముఖులు అవ్వండి పాఠంలో. అంటే ఒకటి తక్కువ 20 అంటే 19. ఆ 19 19. దాంట్లో 19 ఏంటి? పంచతన్మాత్రాన్ని, దశేంద్రియాన్ని, మనో బుద్ధిశ్చిత్త అహంకారశ్చేతి. ఈ 19 ఏమేమంటే పంచతన్మాత్రలు, దశేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వీటికి కూడా ఆధారభూతము ఆ పరమాత్ముడే. కాబట్టి ఆ రకంగా పరమాత్మ యొక్క స్థితిని వర్ణిస్తూ ఇది అతని ప్రథమ పాదం అని చెప్పాడు. చాలా చక్కగా చెప్పాడు కదా. స్థూల భుక్
అది అతని జాగ్రత్త అవస్థ ఏ విధంగా ఒక మానవుడు, ఎందుకంటే మిగతా ఎన్ని కర్మయోనులు, ఇది భోగయోనులు, కేవలం మానవ శరీరమే కర్మ ప్లస్ భోగం రెండు చేస్తుంది. కాబట్టి ఇది మానవ శరీరంలో ఉండే, అంటే వేరే వేరే ప్రాణులలో కూడా జాగ్రత్త అవస్థ ఉంటుంది, స్వప్నాలు వాటికి కూడా ఉంటాయి. ఆ పశు భాష మనకు రాదు. జాగ్రత్త అవస్థ ఉంటుంది, సుషుప్త అవస్థ కూడా వాటికి ఉంటాయి. ఇప్పుడు కేవలం మానవ స్థితి చూద్దాము. భునక్తి పాలయతీతి స్థూల భుక్. ఇక్కడ ఏమన్నాడు మహేంజీ? అది 7 లోకములు, అది మళ్ళొక్కసారి చెప్పారా? భూహు మనం సంధ్యలో చదువుతాం. ఓం భూహు పునాతు శిరసి భువ పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఈ సప్తలోకాలు మన శరీరంలో ఉన్నాయి, అదేవిధంగా బహిర్ కూడా ఉన్నాయి. ఆ సప్తలోకాల గురించి వీటికి ఆధారభూతం ఎవరు? సంధ్య ఎంత విజ్ఞానం, దీని ద్వారా మనం తెలుసుకోవాలి. సంధ్య అంటే ఏదో సంధ్య మంత్రాలు చదవడం కాదు, సృష్టి రచనను శరీరంలో పొందుపరిచాడు పరమాత్ముడు. దాన్ని స్వామి దయానందుడు చక్కగా సంధ్య బ్రహ్మయజ్ఞం అంటే సమాధి స్థితి, ఒక రకంగా మనం దాన్ని వారు చెప్పిన విధంగా మనం దాన్ని అధ్యయనం చేసి ఆకలింపు చేసుకుని ఆస్వాదిస్తే అది సమాధి స్థితికి తీసుకుపోతుంది. అందుకే దానికి బ్రహ్మయజ్ఞం అన్నారు సంధ్య. అయితే ఏమంటున్నాడు, ఏకోన వింశతి ముఖ అనే దాంట్లో పంచతన్మాత్రలు, దశేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వాస్తవానికి 4 ఒకటిగా చూపిస్తారు లేదా 2 2గా చూపిస్తారు. వాటి వివరణ దీంట్లో మున్ముందు ఉంటే చెప్తాను, లేదా తర్వాత ఉపనిషత్తులు ఉంటే. అయితే ఈ అన్నింటికి తత్వాలకు ఆధారభూతము అంటే ఈ ప్రకృతి కూడా పరమాత్ముని ఆధీనంలో ఉంది, అతనిపై ఆధారపడే ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నాడంటే ఆధారభూతము ఈ తత్వాన్ని ముఖే యస్య సహ అంటే ఈ తన్మాత్రలు ఉన్న యస్య సహ స్థూలం భునక్తి పాలయతి, వీటన్నిటిని పాలించేవాడు పోషించేవాడు పరమాత్ముడే. స్థూలభుక్ వైశ్వానరః సర్వ మనుష్యాది ప్రాణినాం నాయకః స్వామి. వైశ్వానరుడు అంటే ఏంటి? సర్వ మనుష్యాది ప్రాణినాం, మనుష్యాది అంటే మనుష్యులు మొదలుకొని అన్ని ప్రాణులకు నాయకుడు. కాబట్టి అతడు వైశ్వానరుడు. ప్రథమః ఇది అతని మొదటి పాదము. ప్రథమ పాద భాగాంశ అంటే అతని మొదటి కార్యము. ఇప్పుడు ఆయన మనము సత్యార్థ ప్రకాశంలో ఏం చదువుకున్నాం, అతని గుణాలను బట్టి పేర్లు, అందులో పరమాత్మని యొక్క నిజనామము ఓం అన్న తర్వాత మిగతా పేర్ల గురించి వివరించారు స్వామి దయానందుడు. అయితే ఇక్కడ అతని కార్యాలను చూస్తూ అక్కడ ఇది మొదటి భాగం అని చెప్పాడు. ఆ తర్వాత దీన్ని నేను హిందీలో చదువుతాను, వినండి. తెలుగులో ఇప్పుడు నేను సంస్కృతంలో చెప్పింది తెలుగు చెప్పింది అర్థమైందా అండి? సంస్కృతంలో చెప్పి తెలుగులో చెప్తే అర్థమైందా? ఒకసారి హిందీలో చదవనా? మీరు ఏమి మాట్లాడకపోతే నేను ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకసారి దాన్ని హిందీలో భాషార్థం చదువుతాను. जागृत स्थान सबके शुभ अशुभ कर्म फलों का विवेक करने रूप जागरण में ही जिसकी स्थिति है. శుభాశుభ కర్మలు అంటే జాగృత స్థితిలోనే ఇస్తారు కదా. ఇప్పుడు మనము పాఠాలు చెప్పినా విన్నా స్వప్నంలో మనం సత్సంగం చేసుకున్నట్టుంటే మనకు జ్ఞానం రాదు. వస్తుందా అండి కృష్ణ గారు? కలలో మనము సత్సంగం చేస్తున్నట్టుంటే మనకు జ్ఞానం లభిస్తుందా? భోజనం చేస్తున్నట్టు అనిపిస్తే భోజనం కడుపు నిండుతుందా? నిండదు. మనకు జాగ్రత్త అవస్థలనే. అదే విధంగా అతను చేసే అంటే ఇక్కడ మానవుడి కర్మలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి దీన్ని పోల్చి
అయితే పరమాత్మని కార్యక్రమాలు అతను ఏకరసుడు అని చెప్పి మనకు విశేషంలో బ్రహ్మ యొక్క పదాన్ని తెలుపుతూ అతను చేసే క్రియాకలాపాలలో స్థితి ఏమిటి అనే దాన్ని కొంచెం వివరంగా వర్ణిస్తున్నాడు. विवेक करने रूप जागरण में ही जिसकी स्थिति है, सबके शुभ अशुभ कर्म फलों का विवेक करने रूप जागरण में ही जिसकी स्थिति है बहिप्रज्ञ. अदे बहिप्रज्ञ అంటే బయటి ప్రజ్ఞ. अपने से भिन्न संसार की व्यवस्था करने रूप बाहरी काम में जिसकी बुद्धि लगी है. తనకు భిన్నమైంది కదా ఈ ప్రకృతి, కారణ రూప ప్రకృతి తనకు భిన్నమైనది, పరమాత్మకు భిన్నమైన ఆ ప్రకృతిని అతను రచించినప్పుడు అది బహిప్రజ్ఞ అంటే పరమాత్మ యొక్క బహిప్రజ్ఞగా చెప్పబడ్డది. దాంట్లో సప్తాంగాలు భూహు భువః స్వహ ఇవన్నీ మనం తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఈ అవయవ రూప లోకాలు ఎవరిలో స్థితమై ఉన్నాయో, ఈ లోకాలు ఎవరిపై ఆధారపడి ఉన్నాయో, 19 ముఖ అని ఈ దశేంద్రియాలు పంచతన్మాత్రలు బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఆధారం ఎవరో. అయితే ఇక్కడ ఏంది ముఖము, మన ముఖానికి ప్రాధాన్యత కదా, అంటే అతని ముఖంలో ఉన్నాయో అంటే అతని ఆధారంలో ఉన్నాయో స్థూల భుక్, ఈ స్థూల సంసారము స్థూల జగత్తుకి రక్షించేవాడు వైశ్వానరహ, మనుష్యాది ప్రాణులకు నడిపించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు అని చెప్పేదాన్ని ప్రథమ పాదంగా వర్ణించాడు ఋషి. తెలుగులో మళ్ళీ ఒకసారి చదువుతాను, ఎందుకంటే మనం రోజు 2 శ్లోకాలు తీసుకుంటున్నాం కాబట్టి మీకు నష్టం ఏం లేదు తెలుగులో చదివితే. తెలుగులో ఎవరైనా చదవండి, నేనే చదవాలని ఏం లేదు, తెలుగులో చదవండి. ఇది శ్లోకము భావము బహేంజీ, భావం చాలా పెద్దగా ఉన్నది మరి. అది అంటే ఏమైంది, మీకు మీరు అలసిపోతే ఇంకొకరు చదువుతారు, పెద్దగా ఉన్నది చదవాలా? అలసిపోవడని కాదు బహేంజీ, చదవండి అంటే స్పష్టంగా అర్థమైతే. ఇప్పుడు కృష్ణ గారు నిన్న కొంచెం అర్థం కావడం లేదన్నారు, అయితే ఈ తెలుగులో కూడా చదివినప్పుడు అర్థమైతే. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, కొంచెం స్థూలంగా మళ్ళీ ఒకసారి, ఓంకారమే అన్నింటికి ఆధారము, ఓమే అంటే పరమాత్మని యొక్క ముఖ్యనామం ఓమే అన్నింటికి ఆధారము, జీవులకు ప్రకృతికి అన్నింటికి ఆధారభూతుడు ఓం. అయితే ఓం అంటే ధ్వని అని కాదు, వాచ్యం ఓము ద్వారా తెలుసుకోబడే పదార్థము ఓమే. ఏ విధంగా అగ్ని అంటే అది ధ్వని కాదు, అక్షరం కాదు, దానికింత ప్రాధాన్యత, దానివల్ల దాన్ని చెప్పినప్పుడు స్ఫురించే పదార్థానికి ఏ విధంగా ప్రాధాన్యత అదే విధంగా అని చెప్పి, రెండవ దానికి అంటే ఈ బ్రహ్మస్వరూపాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని ఆయన వివరిస్తూ మొదటిగా విశేషణంలో చూపించి, పరమాత్మ ఏంటంటే అన్నిటికంటే పెద్దది, అంటే దానికి మించింది ఇంకొకటి లేదు, వ్యాపక రూపమైన పరమాత్మ అని అక్కడ విశేషణంలో చూపించాడు బ్రహ్మ. తర్వాత రెండవది ఏం చెప్పాడంటే ఈ బ్రహ్మనే అంటే ఈ ఓంకారమే, ఈ పరమాత్మనే అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరికీ ఆధారభూతమని అక్కడ విశేషముగా చెప్పాడు. రెండవది అంటే ఇతని స్థితిగతులు ఏమిటి, ఇతని కర్మ అంటే కార్యం ఏమిటి అనే దాంట్లో 4 భాగాలుగా విభజించబడుతుంది. సదా ఏకరసము. మరి సదా ఏకరసమైన ఆ పరమాత్మను ఎలా విభజిస్తాము అంటే అతని కార్యాలు, అతని స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనకు సుగమంగా ఉండడానికి సృష్టి రచన అనే దాన్ని ప్రథమ భాగంగా, అంటే జీవుల కర్మఫలాలు తర్వాత సృష్టి రచన అనేదాన్ని అది బహిప్రజ్ఞగా చెప్పి దాన్ని ఏమన్నాడు, జాగ్రత్త అవస్థ, మానవుడు ఏ విధంగా జాగ్రత్త అవస్థలో ఉండి బాహ్య కార్యక్రమాలు చేసుకుంటాడు. హీన ఉపమ అంటే పరమాత్మని యొక్క ప్రకాశాన్ని మనము ఆదిత్యవర్ణం అని ఏ విధంగా అంటే సూర్యుని కాంతితో పోల్చాము. అసలు సూర్యునికి కాంతి వచ్చిందే పరమాత్మ నుండి. పరమాత్మ తలుచుకుంటే సూర్యుని ప్రళయం చేస్తాడు, మళ్ళీ సూర్యుని సృష్టిలో రచిస్తాడు. అలాంటి సూర్యుడితో పోల్చాడు పరమాత్మ యొక్క కాంతిని. ఎందుకు, మనకు సూర్యుడి కాంతి తెలుసు కాబట్టి ఆ సూర్యుని కాంతితో పరమాత్మ కాంతిని పోల్చాడు. అదేవిధంగా ఇక్కడ జాగ్రత్త అవస్థలో మానవుడు ఏ విధంగా బహిర్ముఖుడై ఉంటాడో
అదే విధంగా పరమాత్మ యొక్క కార్యము బాహ్య రచన ఉన్నప్పుడు దాన్ని బహిప్రజ్ఞ, జాగ్రత్త అవస్థ అని అంటారని మనకు ఒక స్వరూపాన్ని తెలియజేయడానికి ఇది చెప్పాడు. ఇది తెలుగులో చదవండి, ఇక తెలుగులో చదవండి. ప్రణవాచ్యుడగు ఆ పరమేశ్వరుడు సర్వజీవులకును వారు చేయు వివిధ కర్మలకు తగినట్లు సుఖదుఃఖ రూపమున ఫలములను ఇచ్చుచుండును. అట్టి ఆ ఫల దాతృత్వమే ఇట జాగరిత అనబడినది. తనకంటే ఒక్క నిమిషం, ఇది అర్థమైందా అండి అందరికీ? కృష్ణ గారు నిన్న మీకు అర్థం కాలేదన్నారు కదా. ప్రణవ వాచ్యుడు అంటే నేను చెప్పాను నిన్న, వాచకము వాచ్యము అంటే వాచకము ద్వారా, ఆ ధ్వని ద్వారా ఏ పదార్థాన్ని తెలుసుకుంటున్నామో అది వాచ్యం కదా. ఆ పరమేశ్వరుడు సర్వజీవులకు వారు చేసే వివిధ కర్మలు, పాపపుణ్య శుభాశుభ కర్మాలు ఉంటాయి కదా, వాటికి తగిన ఫలితము ఇచ్చేవాడు. దాన్నే జాగరిత అంటే జాగృత స్థితి అని చెప్పబడింది. ఇంకా చెప్పండి, చదవండి. తనకంటే భిన్నమైన ప్రపంచమును వ్యవస్థాపూర్వకముగా నడుపుటయే అతని బాహ్య క్రియాశక్తి. ఉండండి. ఇంకా బహిర్ప్రజ్ఞ అని ఉంది ఇక్కడ చూడండి. జాగరిత స్థానం బహిప్రజ్ఞ. జాగరిత స్థానము అర్థమైంది మనకి ఇక్కడ. బహిప్రజ్ఞ అని జాగరిత స్థానం అంటే మనకు ఇచ్చే కర్మఫలాలు, జీవుల కర్మలకు అనుకూలమైన అంటే న్యాయపూర్వకమైన ఫలితాన్ని ఇచ్చేది, అది జాగరిత స్థితి పరమాత్మునిది. ఆ తర్వాత బహిప్రజ్ఞ అంటే ఏంటి? తనకు భిన్నమైన ఈ ప్రకృతికి కారణ రూపంలో ఉన్న ప్రకృతిని కార్యరూపంలో రచించడం, ఇది బహిప్రజ్ఞ. చదవండి. భూవాది సప్త వ్యాకృతులచే చెప్పబడు భూలోకాదులు పరమేశ్వరుని అందే యుండును. ఈ సప్తలోకాలు పరమేశ్వరుని, వీటికన్నింటికి ఆధారము పరమాత్ముడి. అతడే వాని వేదమున సత్తాధార ద్యాముతేమాం అని చెప్పబడినది. ఎందుకు మనం రోజు ఈశ్వర స్థుతి ప్రార్థన అంటే ఎంత దగ్గరగా మనము ఉంటున్నాము, ఉండి కూడా మనం గమనించట్లేదు, మనకు అర్థమవుతుంది. రోజు హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతి ఏక ఆసీత్ సా దాధార పృథివీం ద్యాముతేమాం అని చదువుతున్నాం కదా. అంటే అన్నింటికి సమస్తానికి దాధారము ఇది దాధార కదా. సహా దాధార ధరించిన వాడు. చెప్పండి. అతని అందమున పంచ తన్మాత్రలు, దశేంద్రియములు, మనోబుద్ధి, చిత్తహంకారములు అన్నయూ కలిసి 19 సూక్ష్మతత్వములు. అవి అన్నయూ అతని యందే ఉన్నందున అతడు 19 ముఖుడు అనబడుచున్నాడు. జీవులు ప్రకృతి అను ఈ 2 పదార్థములు పరమేశ్వరుని కంటే స్థూలములు. పరమేశ్వరుడు అత్యంత సూక్ష్ముడు, అనోరణీయాన్. అతడి స్థూల ప్రపంచము అంతటిని సృష్టించి పాలించును. కావున అతడు స్థూల భుజ ధాతువునకు ఇట పాలనార్థము గ్రహింపనగును. చెప్తారా బహింది? చెప్పండి. ఇంకా మీకు అర్థమైందా లేదా? ఇక్కడ ఒక విషయం, మీకు ఇదంతా చదివినా ఇంతకుముందు నేను దీన్ని వ్యాఖ్యానించాను కాబట్టి అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? అనోరణీయాన్, మహతో మహియాన్ అనే దీని ద్వారా మనకు స్థూల ప్రపంచం అంతటిని సృష్టించి పాలించడం. అంటే పరమాత్మని స్వరూపం ఏంటి? అణువు కంటే సూక్ష్మము, మహత్తు కంటే అంటే అంతకంటే బృహత్ ఇంకోటి లేదనే విషయంలోనే అక్కడ మనం విశేషణంలో చదువుకున్నాం కదా. కాబట్టి స్థూలంలో సూక్ష్ముడు, బృహత్తుడు, అంతకంటే బృహత్ ఇంకొకటి లేదు. అందుకే బ్రహ్మ బృహత్ కాబట్టి బ్రహ్మ.
జీవుడు ఆ, శరీరమునందుండి జాగ్రత్త ఉమ్, స్వప్న సుషుప్తి తురీయము అను 4 అవస్థలను అనుభవించుట లోక సిద్ధము. ఇక్కడ ఇది చూడండి. జీవుడు ఈ శరీరధారి అయినప్పుడు అందులో ఇప్పుడు మనము ఈ జ్ఞానం కేవలం మానవుడికే పరిమితం. ఎందుకంటే మానవునికి మేధాశక్తి ఉంది, అన్ని జీవరాశులకు మించి ఒక ప్రతిభ బుద్ధి ఇది మానవుడికి ఉంది. దాంట్లో జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇవి అయితే అందరికీ తెలుసు. జాగ్రత్త అవస్థలో మనము బహిర్ముఖులమైతాము, అంటే మన స్థూల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటన్నిటి కార్యాలు జరుగుతాయి. స్వప్నావస్థలో అక్కడ స్థూల శరీరం పనిచేస్తుంది. స్వప్నావస్థలో అక్కడ జాగ్రత్త బహిర్ముఖులు కాదు, అంతే మనము బాహ్యంగా సంపాదించుకున్న ఆ జ్ఞానము ఆ సంస్కారాలు చిందర వందరగా స్వప్న రూపంలో వస్తుంది. అక్కడ మన స్వప్న స్థితి దాన్ని ఏమంటారంటే అక్కడ స్థూల శరీరం పనిచేయదు. మనకు భోజనం తిన్నట్టుగా ఉంటుంది కానీ నోట్లో ముద్ద పోదు, నోటి వరకు పోదు, మనకు కడుపు నిండదు. ధనము దొరికినట్టు కనబడుతుంది, చేతిలో ఎవరో ఇచ్చినట్టు. పండు మనకెవరో పండు తీసుకొచ్చినట్టు ఉంటుంది, కళ్ళు తెరిచి చూస్తే పండు ఉండదు, ఏముండదు. స్వప్నంలో స్థూల శరీరం పనిచేయదు, అక్కడ సూక్ష్మ శరీరంతో ఆ సంస్కారాలు సంబద్ధమై ఉంటుంది. సుషుప్తిలో ఈ జాగృత స్థితి అంటే ఈ తన్మాత్రలు ఇవి ఏవైతే సహకరించేటి ఇవి ఏవి కూడా పనిచేయవు. తనకు తెలియకుండగానే, అంటే ఆ శరీరంలో సమాధి స్థితి ఉండే ఆ సామర్థ్యం లేకున్నా కూడా అక్కడ భగవత్ సంబద్ధ ఆనందం లభిస్తుంది. ఆ తర్వాత మనం లేచిన తర్వాత చాలా ఆనందంగా నిద్రించిన, చాలా సుఖపూర్వకంగా నిద్రించిన అని అంటాము. ఈ 3 స్థితులు సామాన్య మానవులకు ఉంటాయి. కానీ తురీయం ఈ 4వ స్థితి ఏదైతే ఉందో అది కేవలం యోగులకి. వాళ్ళు తెలుసుకొని, అంటే సుషుప్త స్థితిలో ఏ ఆనందాన్ని అయితే మనం పొందుతున్నామో ఆ ఆనందాన్ని తురీయ స్థితిలో యోగులు కూడా పొందుతారు. అంటే అక్కడ తెలుసుకొని, ఇప్పుడు భోజనం చేస్తారు కదా, చిన్న పిల్లలు శిశువులు భోజనం చేస్తారు, పెద్దవాళ్ళు భోజనం చేస్తే అది ఎలా ఉందంటే చాలా అదేంటి మధురంగా ఉంది. వాళ్ళు బాగుందా అంటే బాగుంటే తింటారు, లేకపోతే ఉమ్మేస్తారు. కానీ పెద్దవాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏంటారు, దాని గురించి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వర్ణించుకుంటారు. అదేవిధంగా యోగుల స్థితిలో తురీయ స్థితి ఉంటుంది. అయితే తురీయం అంటే ఇక్కడ పరమాత్మ మళ్ళా తర్వాత శ్లోకాలలో వస్తుంది, అక్కడే వివరిస్తాను. ఈ తురీయ స్థితి వరకు మనం తెలుసుకోవాలి. మానవుడికి ఏ విధంగా 4 స్థితులు ఉంటాయో అదే విధంగా పరమాత్మ కార్యాల వల్ల, అతను చేసే కార్యాల వల్ల ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఋషి తెలియజేస్తున్నాడు. అంటే బహేంజీ ఇక్కడ సుషుప్తి అంటే ఇప్పుడు పిల్లలు సామర్థ్యం లేక వాళ్ళు చెప్పలేరు, పెద్దవాళ్ళేమో సామర్థ్యం ఉండి వాళ్ళు చెప్పగలుగుతారు. ఈ సుషుప్తి అవస్థ అదేనా? సుషుప్తి అవస్థ అదే. సుషుప్తి అవస్థలో ఏంటంటే మనకు తెలియదు. మనము ఇప్పుడు భోజనం అందరికి పెడుతున్నాం కదా, అందరికి పెట్టినప్పటికీ కూడా అక్కడ అందరికి ఆనందాన్ని పరమాత్మ ఇస్తున్నాడు, సుషుప్తిలో ఇస్తున్నాడు. అయితే సుషుప్తి స్థితి ఏంటంటే మనది సామాన్య స్థితి. అయితే యోగుల స్థితి ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, బాలకుల స్థితి మనది. ఇక యోగుల స్థితి ఏంటంటే పెద్దవాళ్ళు తిని దాని యొక్క ఆస్వాదం చేస్తూ దాని వర్ణన చేసుకోగలుగుతారు కదా, దాని ఆనందాన్ని ఆస్వాదించుతూ దాని గురించి వర్ణించుకోగలుగుతారు కదా, అది తురీయ స్థితి. చదవండి. ఈ అవస్థలలో జీవుని స్థితిగతులు ఎట్లుండునదియు సులభముగా చదువరులు గుర్తింపవచ్చును. ఈ అవస్థ అంటే అన్ని దగ్గర స్థితి అనుకోండి. కావున ఇట్టి అవస్థలలో ఉండు జీవునితో పోల్చి పరమేశ్వరుని స్వరూప స్థిత్యాదులను తెలుపుటకు ఉపనిషత్కారుడు పరమేశ్వరునకు కూడా ప్రకృతి సంబద్ధముతో అవస్థాభేదములను కల్పించి వర్ణించి ఉన్నాడు.
చదవనబైంది చెప్తారా? ఆహా, మీకు అర్థం కాలేదు ఇక్కడ? అంటే ఇంకా అందరూ మీరు చెప్పాలని చూస్తుండ్రా మరి అనేసి ఆగుతున్నా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు మన గోపదేవ్ పండిత్ గారు, ఏ విధంగా అయితే జీవుని పోల్చి పరమేశ్వరుని స్వరూప స్థితులను చెప్పడానికి ఉపనిషత్కారుడు పరమేశ్వరుడు కూడా ప్రకృతి సంబంధంతో అవస్థా భేదాలు అంటే స్థితిగతులు రచన అప్పుడు ఏ విధంగా అతని స్వరూపము దాన్ని ఆ ఋషి చెప్తున్నాడని చెప్తున్నాడు. వాస్తవానికి అవన్నీ ఏవి మార్పులు అతనిలో ఉండవు, కానీ అతన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు భూమి మీద కర్కట రేఖలు మకర రేఖలు గీసి లేవు. కానీ సోషల్ చెప్పేవాళ్ళు అప్పలనాయుడు గారిని అడగండి, సోషల్ చెప్పేవాళ్ళు మకర రేఖలు ఈ విధంగా ఉంటది, కర్కాట రేఖలు ఈ విధంగా ఉంటది, తర్వాత భూమధ్య రేఖ ఈ విధంగా ఉంటది, పై భాగం ఇది కింది భాగం ఇది, మనం ఈ ప్రాంతంలో ఉన్నాము, దీనికి ఆపోజిట్ ఈ ఖండాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తున్నారంటే నిజంగా భూమిని తీసుకొచ్చి చెప్తారా? చెప్పరు కదా. అదే విధంగా ఇక్కడ జీవుడి కార్యకలాపాలు మనకు తెలుసు కాబట్టి దాంతో పోల్చి ఇక్కడ చెప్పాడు. ఇంకా ముందుకు వెళ్ళండి. పరమేశ్వరుడు నిత్య శుద్ధుడు, నిత్య బుద్ధుడు, నిత్య ముక్తుడును అయినను వేదమునందు కూడా అతని మహిమను తెలుపుటకై అతని యందు కల్పిత భాగములను పాదములతో వర్ణించుట చూడనగును. అయితే పరమాత్మకు రూపమే లేదని చెప్పి మళ్ళా పాదం అని చెప్తున్నారేంటి అనేది రాకూడదు. పాదము అంటే భాగము, ఆ భాగం అంటే అఖండుడు కదా, అతనికి భాగము చేయడం ఏంటి అనే సందేహం కూడా రావచ్చు. వాస్తవానికి అతను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు కదా, శుద్ధుడు ముక్తుడు. బుద్ధుడు ముక్తుడు అంటే బంధనం లేనివాడు, బుద్ధుడు జ్ఞానం అంతా తెలిసినవాడు. ఇక్కడ తెలిసింది కదా, బౌద్ధులైన తర్వాతనే బుద్ధుడు అనే పదం వచ్చిందని. లేదు, పరమాత్మ అనంటే అనాది కాలం నుండి బుద్ధ అనే పదాన్ని వాడుతూ శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. అయితే దీన్ని కేవలము మనకు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికే ఋషి ఈ విధంగా చూపించాడు. అంటే ప్రకృతి రచనలో పరమాత్మని యొక్క ఏమంటారు, పరమాత్మని యొక్క భాగం అంటే అతను చేసే కర్మ, దాని గురించి చెప్తే అలా చెప్పాడు. అయితే ఇక్కడ వేదంది ఒకటి ఇచ్చాడు, చదవండి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదాస్యామృతం దివి సమస్త బ్రహ్మాండము. ఒక్క నిమిషం, ఇక్కడ పాదో అస్య విశ్వభూతాని, అస్య కస్య పరమాత్మ ఈశ్వరస్య పాద విశ్వభూతాని, సమస్త భూతాలు సమస్త విశ్వము అంతా కూడా అతని ఒక భాగము మాత్రమే. అంటే ప్రకృతి కూడా అణువు లాంటిది అతని ముందు. ఒక కుమ్మరి ముందు ఆ కుండ చేయడానికి మట్టి అతని చేతిలో ఎలాంటిదో ఈ ప్రకృతి కూడా అతనిలో అణు మాత్రమే. పాదోస్య ఒక భాగము మాత్రమే. త్రిపాదస్యామృతం దివి, మొత్తము మిగతా అంతా త్రిపాదం అంతా అతని. ఇది వేదంలో చెప్పబడ్డది. చెప్పండి. ఈ సృష్టి అంతా ఒక పాదం అయితే అతను ఇక్కడ కింద ఉంది, చదవండి, కింద ఉంది. సమస్త బ్రహ్మాండము పరమేశ్వరుని యొక్క పాదము, అతనిలో నాలుగవ భాగమునంది అతని నాలుగవ భాగమంది విశ్వమంతయు ఇమిడి ఉన్నదని భావము. మిగిలిన 3 పాదములు భాగములు బ్రహ్మాండమును మించి ఉన్నవి. ప్రపంచమంతయు పరమేశ్వరునందేదొక చిన్న భాగమున ఉన్నది. అది మిక్కిలి చిన్నది, పరిచ్ఛిన్నము, వ్యాప్యము. పరమేశ్వరుడు వ్యాపకతత్వమని గుర్తించుటకు అట్లు వర్ణింపబడినది. ఈ మంత్రంలో ఎందుకు అలా చెప్పబడిందంటే పరమాత్మని మహతో మహియాన్ అని చెప్పారు, బృహదని చదువుకున్నాం. ఇక్కడ త్రిపాదస్యామృతం దివి అనే దాంట్లో కూడా పాదభాగమే అంటే ఈ ప్రకృతి కానీ జీవులు కానీ వ్యాప్యతత్వము, వ్యాపకత్వం కానీ వ్యాప్యతత్వం ఉన్నదని చెప్పడానికి ఇక్కడ వర్ణించబడింది. పాద శబ్దము సాధారణముగా 4వ అంశము తెలుపుటకై వాడబడుట పాఠకులు
ఎరుగనిది కాదు. పరమేశ్వరుడు ప్రపంచమును సృష్టించును. సూక్ష్మ ప్రకృతిని స్థూలమొనర్చుటయే సృష్టిక్రియ పరమేశ్వరునిది. సృష్టిలో నయ్యది మనము గుర్తింతుము. సృష్టి జరుగునప్పుడు ఇది అర్థమైందా అండి? అందరికి అర్థమైందా? ఎవరు ఆన్సర్ ఇస్తలేరు, అందరు మ్యూట్ లో ఉన్నారు. అర్థమైందంట, ముందుకు వెళ్ళండి. గుర్తింతుము. ఇట్టి వర్ణనము వలన పరమేశ్వరుని స్థితి, అతని క్రియాశక్తి రూప ధర్మము కొంతవరకు మనకు తెలిసినట్లయినది. ఈ ఒక్కటి మనకు దాదాపు 45 నిమిషాలు పట్టింది, కానీ అందరికి అర్థమైందని నేను భావిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే కొంచెం మార్చాను నిన్నటికి ఈ రోజుకి. ఒక్క శ్లోకమైనా పర్వాలేదు అని నేను మార్చాను. ఈరోజు కేవలము ఈ శ్లోకము చదివి కొంచెం స్థూలంగా 2వ పాదం ఏమిటో తెలుసుకుని ఆపేద్దాం. ఎవరు చదువుతారు? చంద్రకళ గారు చదివారు కదా. అందరూ సిద్ధంగా ఉండండి. మనమందరం కూడా పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవాలి, అతని ఆనందాన్ని అనుభవించాలని ఉవ్విళ్ళూరే వాళ్ళమే. కాబట్టి అందరము చదవాలి, అందరము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. చెప్పండి, 4వది ఎవరు చదువుతారు? ఎవరు చదవారా? ఆపేద్దామా? నేను చదువుతామండి. చదువు. స్వప్నస్థానోంతః ప్రజ్ఞః సప్తాగ్న ఏకోనవింశతిముఖః ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః. స్వప్నస్థానః స్వప్నస్థితి. ఇక్కడ నేను సంస్కృతంలో చదువుతాను. స్వప్నస్థానః స్వప్నే అవాంతర ప్రళయదశానాం స్థానం స్థితిరస్య సంజిహానస్యార్ధసుప్తస్య సహ అంతఃప్రజ్ఞః. స్వప్నస్థానాన్ని అంతఃప్రజ్ఞ అని అన్నాడు. కనబడుతుంది. స్వస్మిన్నేవ ప్రజ్ఞ అస్య సప్తాంగా ఏకోనవింశతిముఖః ప్రవివిక్త ప్రకర్షేణ వివక్తం విషయవాసనాజన్యయోగత్ పృథక్త్వం శుద్ధం జ్ఞానం కేవలం భునక్తి అనుభవతి. యద్వా ప్రకృష్టాతయా వివిక్తాన్ సదా సద్వివేకశీలాన్ భునక్తి పాలయతి. యద్వా ప్రకృష్ట వివేకేన నికృష్టోత్తమాన్ తథా యోగ్యం పాలయతి. స ప్రవివిక్తభుక్ తైజసః స్వయం ప్రకాశ స్వరూపః ఏవం భూతః ఈశ్వరః ద్వితీయః పాదః అస్తి. ఇక్కడ స్వప్నస్థానః అవాంతర ప్రళయ దశారూపం స్వప్నం. अवांतर प्रलय दशारूपम स्वप्न में जिसकी स्थिति है అంటే స్వప్న స్థితి ఏ విధంగా ఉంటుంది మనుష్యుడిది చెప్పండి. మగతగా నిద్ర సంపూర్ణంగా ఉంటే గాఢ నిద్ర వేరు మగత నిద్ర వేరు కదా. నిద్రలో రెండు, మగత నిద్ర అక్కడనే కలలు వస్తాయి. అది సోయే మనిషికే తుల్యం. అంటే మగత నిద్ర, నిద్ర సంపూర్ణం కాదు, గాఢ నిద్రలో మనకు స్వప్నాలు రావు. దాన్ని ఏమంటారంటే అంతః ప్రజ్ఞ. ఈ కళలు ఎక్కడ చూస్తాం మనము? బయట చూస్తామా లేకపోతే లోపల చూస్తామా కళలు? జాగ్రత్త అవస్థలో మేలుకొని కళలు ఎవరైనా కంటారా? నిద్రలోనే చూస్తాము. అంతర మెలుకొని కల్పనలు చేస్తారనుకోండి, ఊహలు, కానీ అది కళ అనరు. కానీ కళ ఎప్పుడు వస్తుంది మనకు?
నిద్రావస్థలోనే వస్తుంది. కళ నిద్రావస్థలో వస్తుంది కదా. పడుకున్న నిద్రావస్థ అంటే అప్పుడు ఈ ఈ ఈ పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తే బాహ్యంగా చెయ్యవు, శరీరం పనిచేయదు కదా. ఇప్పుడు కార్యాలయానికి పోయినట్టు కలబడుతుంది, మనం ఎక్కడ ఉంటాం? ఇంట్లో పడుకున్న దగ్గరనే ఉంటాం, పడుకునే ఉంటాం. అంటే బహిర్కార్యాలు మొత్తము అక్కడ బాహ్య కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయదు, అక్కడ అంతః ప్రజ్ఞ పనిచేస్తుంది. అంటే పరమాత్మది మనకు చెప్పడానికి ముందు మనది మనము తెలుసుకుంటే మనకు అది అర్థమవుతుంది. अंतः प्रज्ञा अपने भीतरी विचार से जिसकी बुद्धि है, सप्तांग ब्रह्मांड के 7 लोक रूप अवयव जिसके आश्रय है. ఇప్పుడు ఇందాక మనకు ఈ సప్త వ్యాహృతులు చెప్పాం కదా, భూహ భువః, ఇవన్నీ కూడా ఎవరి ఆధారంలో ఉన్నవి అంటే ఈ వీటికి ఇవన్నీ కూడా ఎవరి ఆధారంలో ఉన్నాయి? పరమాత్మని ఆధారంలో కదా. 19 मुख पूर्वोक्त 21 तत्व जिसके मुख में है. ముఖము అంటే అతనికి రూపం ఉందా? లేదు. ఎందుకు ముఖము అన్నాడు? ఇవి కూడా అతనిలోనే ఇమిడి ఉన్నాయి, అతని ఆధారంలోనే ఉన్నాయి. प्रविविक्त भुक जो अच्छे प्रकार विषय संबंधी वासना से होने वाले भोग से पृथक. అక్కడ ఏంటి విషయ సంబంధి అంటే విషయ సంబంధి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకు సంబంధించిన జ్ఞానము లేకుండా అంటే వాటికి భిన్నంగా కేవలం శుద్ధ జ్ఞానము వల్ల అనుభవించబడుతుందో అథవా అచ్చే ప్రకార్ సత్ అసత్ కే వివేక్ కర్నే వాలే మనుష్యకి రక్ష కర్త. సదసద్ వివేకమున్న మనుషుల రక్ష అంటే ఇక్కడ ఒక రకంగా ఏంటి, యోగులకు ఆనందాన్ని పంచి ఇవ్వడం. ఇప్పుడు పరమాత్మ ఆనందాన్ని పొందుతాము, పరమాత్మ ఆనందాన్ని అంటే అక్కడ ఏంటి, సామాన్య మనిషి జాగ్రత్త అవస్థలో ప్రకృతి రచన, తర్వాత శుభాశుభ కర్మలకు ఫలితాలు ఇవ్వడము, పాపపుణ్య కర్మలకు. ఇక్కడేంటి, యోగులకు స్వప్నావస్థ అంటే అంతః ప్రజ్ఞ, తన ఆనందాన్ని అంతః ప్రజ్ఞ అంటే ఎవరైతే సమాధి స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం. अथवा अच्छे प्रकार सत असत के विवेक करने वाले मनुष्यों की रक्षा करता, यद्वा अच्छे विचार पूर्वक नीच ऊंच की यथा योग्य रक्षा करता. उसके ప్రవివిక్త భుక్ कहते हैं. అతనికి ఏమంటారు, అక్కడ వైశ్వానరుడు అందరినీ రక్షించేవాడని చెప్పాడు కదా, ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవాడు. తైజసహ, తైజసహ అంటే ఏంటి, ప్రకాశ స్వరూపం, తేజస్సు కదా, తేజస్సు. ద్వితీయ పాద, అది రెండవ స్వరూపం. మొదటి స్వరూపం ఏమేంటి, సృష్టి రచన, జీవులకు కర్మఫలాలు ఇవ్వడము. రెండవ పాదం అంటే ఏంటి, యోగులకు తన ఆనందాన్ని పంచి ఇవ్వడం. దాన్ని స్వప్న స్థితి, స్వప్నము అంతః అంటే లోపల చూసినట్టుగా, ఇక్కడ రెండవది అంతః ప్రజ్ఞ, మొదటిది బహిప్రజ్ఞగా చెప్పాడు. ఇంకా మీకు దీంట్లో ఏదన్నా అర్థం కాని ఉంటే తెలుగులో చదవండి, తెలుగులో చదవండి, చదవండి, ఎవరైనా చదవచ్చు. నేను వీళ్ళు చదవండి వాళ్ళు చదవండి అనడం, చదవండి, 5 నిమిషాలు ఉంది. జీవుడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు బాహ్యేంద్రియములతో ప్రవర్తింపడు, తనలో తాను కలలు గనుచుండును. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు బాహ్యమునున్న పదార్థములను నెరుగుచుండును, వానితో వ్యవహరించుచుండును. కానీ స్వప్నమున అర్ధనిద్రలో అంతఃకరణమునందు జాగ్రత్త అనుభవ జన్య సంస్కారముల మూలమున కలిగిన జ్ఞానము అనగా స్మృతి వలన పూర్వానుభూత వస్తువులను క్రమబద్ధముగాను వ్యుత్క్రమముగాను ప్రత్యక్షముగా చూచున్నట్టుండును. ఇది ఏ కళ, అర్ధ సుప్తావస్థ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇక్కడ నేను మళ్ళీ మనం మొదట ఏ విధంగా తెలుసుకున్నాము అంటే, తెలిసిన విషయం నుండి తెలియని విషయంలో అంటే మానవుడు తను ఈ స్థితిని పొంది ఉంటాడు కాబట్టి ఈ జ్ఞానం నుండి ఆ పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడానికి చెప్పబడ్డదని మనం తెలుసుకున్నాము. ఇక్కడ అర్ధనిద్ర అని చెప్పాడు, స్వప్నము బాహ్యంగా ఉన్నప్పుడు రాదు, నేను తెలుగులో వర్ణించింది ఇక్కడ చెప్పారు కాబట్టి
అది శ్రద్ధగా వినండి. అర్ధ సుషుప్తావస్థ. అర్ధ సుప్తావస్థ స్వప్న స్థానము. ప్రపంచము సృష్టి జరిగిన తదుపరి స్థితి కాలమున అందెడనెడ ప్రళయములు సంభవించుచుండును, వస్తు నాశం ఏర్పడుచుండును, అట్లే సృష్టి కార్యమును జరుగుచుండును. బ్రహ్మాండ అవాంతర ప్రళయములతో కూడి నడుచుచుండును. అందుమూలమున ప్రపంచగత బద్ధ జీవులనొచ్చు కర్మలకు తగిన ఫలములు సుఖ దుఃఖ రూపమున ఏర్పడుచుండును. ఇదియే సృష్టి స్థితి సృష్టి వ్యవస్థయు. ఈ వ్యవస్థ అంతయు పరమేశ్వరుని ఏర్పడుచుండును. సృష్టి స్థితి లయములకు అతడే కర్త ధర్త హర్తయు. ఈ సృష్టి స్థితి రూప వ్యవస్థను నడుపుచున్న స్థితిలో పరమేశ్వరుని తెలుపుటకై గుర్తించుటకై ఉపనిషత్కారుడు పరమేశ్వరుని అంత ప్రజ్ఞుడని వర్ణించి ఉన్నాడు. ఇందు జీవుని స్వప్నావస్థతో పోల్చి ప్రపంచ స్థితి సమయమున పరమేశ్వరుడు తనలో తాను ప్రపంచ వ్యవస్థా విషయమును ఆలోచించుండును అన్నట్లు అంత ప్రజ్ఞుడని చెప్పబడినాడు. ఇక సప్తాంగ ఏకోనవింశతి ముఖ అను విశేషణములు పూర్వము వర్ణింపబడిన విధముననే తెలియదగును, విశేషముండును లేదు. ఇక ప్రవివిక్త భుక్ అని విశేషణము పరమేశ్వరునందు కల విశిష్ట జ్ఞానమును తెలుపుచున్నది. వివిక్తము జ్ఞానము, ప్రవిక్తము ప్రకృష్ట జ్ఞానము. ప్రవివిక్త భుక్ ప్రకృష్ట జ్ఞాన భోక్త, కేవల జ్ఞాన స్వరూపుడు, అజ్ఞాన లేశమునకు అట తావు లేదు అని గ్రహింపవలయను. లేక ప్రకృతి పురుష వివేకము బాగోగలిగిన యోగులు జ్ఞానులు ప్రవివిక్తులనబడుదురు. అట్టి వారిని పాలించి పోషించి మోక్ష సుఖముల అనుభవింపజేయువాడని కాని పరమేశ్వరు నిరుంగనగును. ఇక్కడ స్పష్టమైంది కదా, నేను చెప్పిన అంశము వీరు వ్యాఖ్య చేసిన విషయమే. అంటే రెండవ పాదంలో అతను ఇచ్చే ఆనందాన్ని సంపూర్ణంగా ఈ యోగులకు ఎవరైతే సమాధి స్థితిలో ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకుని ఆస్వాదించాలని ప్రయత్నం చేస్తారో వారికి ఇచ్చేది రెండవ పాదం. ఈ 2 శ్లోకాలు మనము ఈరోజు ముగించుకున్నాము. రేపు మనము పాఠం జరుపుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ రోజుకి 4 అయ్యాయి, ఇంకా 8 ఉన్నాయి కదండి. రికార్డింగ్ తీసేయండి.